పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి బలవంతముగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తెలుగులో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ విధంగా ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 లాస్ట్ కింద ఉంటుంది 17 వచ్చి కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి తొలగిపోయినవి, ఇదిగో కొత్త చాలండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడి యొక్క లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి సహాయం చేయుగాక. కనుక దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు మరి క్రొత్త సంవత్సరం అప్పుడు చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు. తర్వాత యూట్యూబ్లో కూడా ప్రసంగాలు మనం విన్నాం. కాగా అంటే ఏమిటంటే అంతకుముందు జరిగింది. మరి కొరింథీ సంఘంలో ఏమున్నాయంటే కొరింథీ సంఘంలో వ్యభిచారం ఉంది, కొరింథీ సంఘంలో పాపం ఉంది, కొరింథీ సంఘంలో మరి దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడే విధానం ఉంది. కొరింథీ సంఘంలో మనం 16 అధ్యాయాలు, 1 కొరింథీయులు 16 అధ్యాయాలు ఉంటే 16 లోపాలు ఒకసారి చెప్పాను. 16 అధ్యాయాలు 16 లోపాలు. కనుక కక్షలు ఉన్నాయి, ఒకరంటే ఒకరు కుదరని విధానం ఉంది, సంఘంలో కలహాలు ఉన్నాయి, సంఘంలో భేదాలు ఉన్నాయి, సంఘంలో అనేకమైన మరి జగడాలు ఉన్నాయి, జాగ్రత్త ఉంది. కనుక అందుకని దేవుడు చెబుతూ ఉన్నాడు, కాగా ఇవన్నీ ఉన్నా కానీ కాగా ఎవడైనా కానీ జాగ్రత్త ఉన్నా, వ్యభిచారం ఉన్నా, దొంగోడైనా, తర్వాత విగ్రహారాధికుడైనా, తర్వాత నరహంతుడైనా, ఎటువంటి వాడైనా సరే క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక నూతన సృష్టి అయితే పాతవి గతిస్తాయి, అన్నీ కొత్తవైపోతాయి. కనుక ఆత్మీయ జీవితంలో ఎక్కడికి వెళ్ళగానే 2 సంఘాలు వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత మన మరి కానుపేట దగ్గర గొడవలు ఆడుతున్నారన్న, అన్న సంఘటనలు పాటు చేస్తున్నారన్న, అన్న వారే అన్న పెత్తనాలు చేస్తున్నారన్న. కనుక మరి పాతవి గతిస్తే ఎందుకని క్రొత్తవి రావట్లేదు అనేది ఈ రోజున కొన్ని విషయాలు మనం చూసి దేవుని యొక్క వర్తమానాన్ని ముగిద్దాం. కనుక మరి ఎవడైనా అంటే నల్లోడైనా కానీ, పొట్టోడైనా కానీ, తెల్లోడైనా కానీ, పొడుగోడైనా కానీ, ఏ దేశం ఉన్నా కానీ, ప్రపంచ దేశాలు ఎవడైనా సరే వాడు క్రీస్తుని తెలుసుకుంటే వాడి యొక్క జీవితం నూతన సృష్టిగా మారుతుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈ వచనంలో ఎవరైనా సరే, పాపైనా సరే, తర్వాత నరహంతుడైనా సరే, వ్యభిచారైనా సరే, దొంగతనం చేసేవాడైనా సరే, విగ్రహాలైనా సరే, ఎవరైనా కానీ పాపము చేసిన వాడు ఎవరైనా కాగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా క్రీస్తునందు ఉండి క్రొత్తగా జన్మిస్తే వాడి జీవితం ఎలా ఉంటుందంటే నూతనంగా అయిపోద్ది, న్యూ క్రియేషన్ గా మారిపోద్దని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకనే యెహెజ్కేలు గ్రంథం ఇది అర్థం వాళ్ళకి ఒక మాట చెప్పాలని ఆశపెడుతున్నా. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహెజ్కేలు చాప్టర్ 13 verses 10. The prophets misled my people by saying that all is well. All is certainly not well. My people have put up a wall of blue stones, and then the prophets have come and covered it with a whitewash. ఏమన్నా తెలుగులో నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పోతను పోసారు అని మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెహెజ్కేలు చెప్తూ ఉన్నాడు, మరి జనులు మంటి గోడను కడితే సేవకులు చేశారు, గచ్చును పోస్తున్నారు అంతే. లోన్ ఏముంది? మట్టి గోడ ఉంది. చూస్తే ఎలా కనపడుతుంది? ఇది ఎలా కనపడుతుంది? సిమెంట్ గోడలానే ఉంది. కానీ లోన్ చూస్తే ఏముంది? మట్టి గోడ ఉంది. కనుక నూతన సృష్టి అంటే అది కాదు. నూతన సృష్టి ఎలా ఉండాలి? లోన్ కూడా ఉండాలి, సిమెంట్ ఉండాలి. బయట కూడా సిమెంట్ ఉండాలి, లోన్ కూడా సిమెంట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? లోన్ మాత్రం వైట్ వేసుకున్నా, లోన్ ఎలా ఉంది?
మలినం ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో బలాన్ని సమీపిస్తున్నాం. మనం నీ లోన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేస్తాం. నా లోన ఎలా ఉందో నేను ఆలోచన చేస్తాను. బయటకు వైట్ కనపడుతున్నా, హృదయం ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏసుగారు అంటూ ఉన్నాడు, నా జనులు వంటి గోడలు కడితే దానిపైన కనపడకుండా ఏం చేస్తున్నారు? గచ్చుపోతలు పోస్తున్నారు. ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం. కనుక ఆ విధంగా ఉంటే నూతన సృష్టిగా ఉన్నట్టు. నూతన సృష్టి అంటే లోన కూడా ఉండాలి, అంత సిమెంట్తోనే ఉండాలి, అంత స్ట్రాంగ్గా ఉండాలి. కానీ లోన ఉంటే బయటపడిగా కనబడుతున్నాం. దేవుని దగ్గరకు వేషధారణ ఉండకూడదని దేవుని యొక్క వాక్యం. ప్రభు అందుకే అన్నాడు, వేషలకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారణకు ఏమేమి లేదు. కనుక వేషధారణను దేవుడు చాలా తృణీకరిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తాము. కనుక నూతన సృష్టి అంటే పాత రాతికి గచ్చుపోత పోయడం కాదు, పాత గోడకి గచ్చుపోత పోయడం కాదు, కనుక మంచి కాలం వేయడం కాదు. నూతన సృష్టి అంటే దాన్ని ఎంత క్వాలిటీగా లోన బయట ఎలా ఉందో లోన కూడా అంతే స్ట్రాంగ్గా ఉండేది. అది కొత్తదనం అంటే. కనుక అందుకే ఇర్మియా భక్తులు ఒక మాట రాస్తూ ఉన్నాడు. మరి 18వ అధ్యాయం 1-6 వచనాల్లో మరి ఏముందంటే, ఇర్మియా నీవు కుమ్మరవాణి దగ్గరికి వెళ్ళు అన్నాడు. కుమ్మరవాణి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే మట్టిని చక్కగా ఏం చేస్తున్నాడు, పొలంలోకి వెళ్ళి మట్టిని పొలం తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వచ్చి చక్కగా తొక్కి దాన్ని నీళ్ళతో బాగా తడిపి నానబెట్టి తర్వాత ఏం చేస్తున్నాడంటే కాళ్ళతో బాగా తొక్కి మట్టి బెల్లలో ఎన్ని తీసేసి చక్కగా బాగా మెత్తగా చేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మరలా తొక్కి దాన్ని చిన్న చిన్న ముద్దలాగా చేసి అప్పుడు సారి మీద పెడుతూ ఉన్నాడు. కనుక మరి యేసయ్య కూడా అంతే. మీరు నూతన సృష్టిగా మారాలంటే కరుకులాంటి మీ స్వభావం దేవుని చేతుల్లో ఉంటే ఆయన ఏం చేస్తాడు? శుద్ధితో పగలగొడతాడు అన్నమాట. మీరు రాయగా ఏం చేస్తాడు? ఫస్ట్ శుద్ధితో పగలగొడతాడు. పగలగొట్టి ఏం చేస్తాడు? బాగా మట్టిని నానబెడతాడు. ఫస్ట్ పిల్లల పొలంగా ఉండాలని మట్టితో నానబెట్టి రాత్రంతా 2 రాత్రులు నానబెట్టి అప్పుడు ఏం చేస్తాడంటే తొక్కడం ప్రారంభిస్తాడు. తొక్కినప్పుడు ఏమైపోతుంది? దాంట్లో ఉంటే రాళ్ళు ఉంటే తీసేస్తాడు, ముళ్ళు ఉంటే తీసేస్తాడు, గడ్డి ఉంటే తీసేస్తాడు. ఎట్లాంటిది కానీ తీసేసి మరలా చేసి బాగా తొక్కి మరలా అట్లా పెడతాడు. తర్వాత మరలా వచ్చి నీరు చిన్నగా పోసుకుంటా మెత్తగా తొక్కుతాడు. ఇంకా మెత్తగా తొక్కిన తర్వాత ఇంకా చిన్న రాళ్ళు ఉండేమో అవి కూడా బయటకు తీసేస్తాడు. ఎందుకని? చిన్న రాయి అనుకోండి, ఎప్పుడైతే సాగు మీద పెట్టి తిప్పినప్పుడు ఆ రాయి వచ్చింది ఆ రాయి ఏం చేస్తుంది? దాన్నంతా పాడు చేస్తాడు. ఆ రాయిని ఏం చేస్తానే పాడు చేస్తాడు. కనుక దేవుడు కూడా అంతే. దేవుడు చేతిలో నీవు ఒక ముద్దలాగా, ఎటువంటి రాయలేని ముద్దలాగా, ఎటువంటి కవంశం లేని ముద్దలాగా, ఎటువంటి చెత్త లేని ముద్దలాగా నీవు ఉండగలిగితే నిన్ను ఒక ఘనమైన పాత్రగా చేస్తాడు. అది ఏమైపోతుందంటే బాగా కాల్చబడి మరి మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, అర్హమైన పాత్రగా మీరు ఉన్నారంటే దేవుని చేతుల్లో మీరు చక్కబడాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎఫెసీ 2:10 మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసియన్స్ చాప్టర్ 2:10. మరియు వాటిలో మనం నడుచుకోవాలని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, దేనికి? సత్క్రియ చేయడానికి అన్న కదా. సత్క్రియ ఏంటి? మంచి క్రియలు అన్న కదా. మంచి క్రియలు చేయడానికి ఆయన సృష్టించబడే వారమే మనము ఉన్నాము అని ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. కనుక మనం దేవుల్లో నమ్ముకున్నది ఎందుకంటే సత్క్రియ చేయటానికి. కనుక నూతన సృష్టి అంటే, నిజమైన సృష్టి అంటే నీ యొక్క మనసులో ప్రవర్తన, ఆలోచన, ఉద్దేశాలు, కళ్ళు, తర్వాత చేతులు ఇవన్నీ నూతన సృష్టిగా మారాలి. పాత గతిస్తేనే నూతనవి వస్తాయి. పాత ఏమైపోవాలి? గతించిపోవాలి. కనుక నేను బైబిల్ పక్కన పెట్టంటే నేను ఎవడో నీకు తెలుస్తాను అవును కదా. బైబిల్ పట్టుకున్నవాడే కొట్లాడుకున్నప్పుడు బైబిల్ చేతులు నా బైబిల్ పక్కన పెడితే అప్పుడు నేను తెలుస్తుంది అదే కదా. సంఘంలో కొట్లాడుకుంటారు. బైబిల్ పక్కన పెట్టేస్తే నేను ఎట్లా తెలుసు, నా
స్థితి ఎలా ఉందని తెలియదు, ఇంకా బైబిల్ పక్కన పెడితే చూపుగా నా సంగతి అంటారు అవునే కదా. సో ఎన్ని వస్తాం, ఎందుకని వస్తాయి అంటే పాతవి గతించలే, పాతవి గతించడం అయితే మనం పాత స్వభావం పోవడం, పాతవి గతించడం అంటే పాత అలవాటు పోవడం, పాతవి గతించడం అంటే పాత యొక్క జీవితం, రోత జీవితం పోవడం అనేది దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కనుక మరి యెహెజ్కేలు గ్రంథం 36:26 పాత హృదయం చూడండి, నూతన హృదయం మీకు ఇచ్చను, రాతి గుండెను తీసివేస్తానని అక్కడ యెహెజ్కేలు గ్రంథం 36:26 ఈ మాట రాయబడింది. 36:26 I will give you a new heart and new mind. I will take away your stubborn heart of stone and give you an obedient heart. చూడండి, I will give you a new Obedient heart. obedient heart. నూతన ఆ, హృదయము మీకు చెప్పింది, అది నూతన స్వభావము మీకు కలుగుతుంది. చూడండి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు చెప్పింది. చూడండి, ఎప్పుడు అదే నా ఆత్మ మీ ఎప్పుడంటే నువ్వు క్రొత్తగా జన్మించకపోతే నూతన స్వభావం రాదు, క్రొత్తగా జన్మించకపోతే రాతి హృదయం పోదు, క్రొత్తగా జన్మించకపోతే నీ యొక్క పాప జీవితం అలానే ఉంటుంది. అది క్రొత్తగా జన్మించాలి అనేది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక మరి ఒకప్పుడు కత్తులతో పట్టుకున్న వారు ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నారు యూట్యూబ్లో. ఒకప్పుడు కత్తులు పట్టుకుని ఫైటింగ్ చేసిన వాళ్ళు, ఒకప్పుడు చేతులతో బాంబులు ఇస్తున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని కోసం నిలబడి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కనుక అది మారు మనసు అంటే అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనం చూసాం, మనం సమర స్త్రీని చూసాం. ఒకప్పుడు ఆమె ఎలా ఉంది? 6 భర్తలతో కలిసి ఉంది. 6 భర్తలతో కలిసి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఆ 6 భర్తల యొక్క పాప స్వభావం ఆ కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కనుక కుండని విడిచిపెట్టకపోతే మన యొక్క జీవితం కూడా పాపి స్వభావంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆమె కుండ విడిచిపెట్టేసి ఈ పాపం కూడా నాకు వద్దు, మరి ఆ టైంలో ఎందుకు వచ్చిందో తెలియదు. 12 o'clock ఎందుకు వస్తుందో, ఎవరి కోసం వస్తుందో, ఇంకా ఎవరి కోసం చేత వస్తుందో తెలియదు. ప్రభు తెలుసుకున్నాడు. దేనికోసం వెయిట్ చేస్తుందంటే ఏమో క్రొత్త దానం కోసం వెయిట్ చేస్తుంది, సమాధానం కోసం, నిజమైన భర్త కోసం ఎదురు చూస్తుంది. యెషయా గ్రంథంలో 44:6 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యేవాడు. అందుకే ఎక్కడ చెప్పినప్పుడు 6 భర్తలు అయితే సరిపోదు, 7వ భర్త కోసం చూస్తుంది. ఆయనే ప్రభు యేసుక్రీస్తు. 44:6 చూడండి. చూడు, The Lord who rules and protects Israel. The Lord Almighty has this to say: I am the first, the last, and the only God. There is no other God but me. ఇశ్రాయేలు రాజైన యెహోవా వాడు, విమోచకుడైన సైన్యం అధిపతులు యెహోవా ఇలా సెలవిస్తున్నాను, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. 46 నిన్ను సృష్టించిన వాడు నీకు 44:6 ఉంది కదా. ఇశ్రాయేలునా రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యం అధిపతులు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాను, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. చూడండి, 54:5 చూడండి. 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యింది. సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరు ఉండదు సైన్యముల అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, కనుక ఈ 6 భర్తలను అంటే భర్తలు మారుస్తుంది. ఎందుకని? సమాధానం కోసం, శాంతి కోసం భర్తలు మారుతుంది, కానీ సమాధానం జరగదు. కనుక 7వ భర్త కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడేముంది? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యింది. కనుక సృష్టికర్తను మన భర్తగా మనం పొందుకుంటే నీలో సమాధానం, శాంతి ఉంటుందని ఈ యొక్క సమర స్త్రీ. పొట్టి చెక్కయ్య కూడా మనం చూస్తే ఆయన కూడా ఆస్తిలో సగం అంతా వేలకు చేశాడు. ఎందుకని చేశాడు? నిజమైన దేవుడిని పొందుకున్నాడు. అది నూతన సృష్టి అండి. సమర స్త్రీ
నూతన సృష్టిగా మారింది. అది నూతన సృష్టి అంటే. తర్వాత పొట్టి చెక్క కూడా ఏమైపోయాడు? నూతన సృష్టిగా మారిపోయాడు. మారిపోయి ఏమైపోయాడు? ఎప్పుడైతే ప్రభువుని ఇంటిలో చేర్చుకున్నాడో ప్రభు ఏం చెప్పలే, ఎన్ని చేసాయని చెప్పలే. చూసి అందరూ కొడుకుంటే చూసి అయ్యా నేను సగం పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయం తీసుకున్నాను. ఇంకా సగం ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు 4 వంతులు ఇచ్చేస్తాను. ఇంకేముంటుంది నా దగ్గర? ఏముండదు. మరి ఏముంటుంది? ప్రభు ఉంటే చాలు, నాకు ప్రభు ఉంటే చాలు అని ఆయన అన్నీ ఇచ్చేసాడు. కనుక నూతన సృష్టి అంటే పాతవి పోవాలి, క్రొత్తవి రావాలి. క్రొత్త అంటే ఎలా రావాలి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు అనేది ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక క్రొత్త రాకపోతే క్రొత్తగా ఆలోచన ఎలా వస్తే చూడాలి. కానీ కొన్ని మాటలు మనం చూసుకుందాం, త్వరగా కొన్ని చూసుకుని దేవుని యొక్క వాక్యం ఒక్కసారి చెప్పడం ఆశపడుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, తర్వాత 11వ వచనం చదువుదాం. కొత్తగా జన్మించిన వెంటనే మీకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం 1వ వచనం. పౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను గురించి ప్రేమించబడును, హత్య చేయటకు తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన ఎద్దుకు వెళ్ళి చూడండి ఆయన పడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, హత్య చేయడము, ఇదే నా ప్రాణాధారం అని పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఎంతకంటే 8వ వచ్చిన 8వ అధ్యాయం 1 వచ్చిన పక్కన గొప్ప హింస కలిగాను. అపోస్తులు తప్ప ఇతర యూదులు సమరయ దేశమునందు చెదిరిపోయి కింద ఉంది 2 భక్తి గల మనుషులు నెఫెతీయును సమాధి చేసి అతని గురించి బావుగా ప్రారంభించారు. దీనికి కింద ఉంది ఆయన పేరు చూడండి. ఇంకా సౌలైతే ఇటువంటి చూసుకొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల వేసి సంఘం పాడు చేసింది. ఎవరి గురించి మనం చేసాం? సౌలు గురించి మనం, అంటే పౌలు గురించి మనం పౌలు గురించి తెలుసుకున్నాం. ఎలా ఉన్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు, సంఘాన్ని కొడుతున్నాడు, హింసిస్తున్నాడు, అందరు చెరసాల్లో పెడుతున్నాడు, ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. గొప్ప హింస సౌలు వల్ల కలిగింది. అయితే 9వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో చూడండి. 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభువు లేచి నిలబడిన వీటికి వెళ్ళి యూదా ఆయన ఆనువానికి తార్సువాడైన సౌలు అనుమానికులకు విచారించి ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడు అతను? ఇది మారు భాష, ఇది క్రొత్తగా అక్కడ హింసిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని చూశాడో త్వరలో రాలిపోయినాయో ప్రార్థన చేస్తాడు. ఇది క్రొత్తగా జన్మించడం. క్రొత్తగా జన్మించడం అంటే పాత జీవితం పోవడం అంటే సౌరుని జ్ఞాపకం చేస్తుంది. కనుక నీవు నేను అందుకనే ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడో, దేవుని స్వార్థను అనేకులకు చెబుతున్నాడో, అప్పుడు 1 తిమోతికి రాస్తున్నాడు 1వ అధ్యాయం 12వ వాక్యంలో, నేను పూర్వము దోషులను, హింసకులను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వారిని నియమించాడని చెబుతున్నాడు. 1 తిమోతిలో ఈ మాట రాయబడి 1 తిమోతి 1:12లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేను పూర్వము నేను ఎలా ఉన్నానంటే హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. ఇదంటే క్రొత్తగా జన్మించడం. పూర్వం ఎలా ఉన్నాను? నేను దోషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే తన పనికి పరిచర్యకు దేవుడు నమ్మకమైన పరిమాణంగా నన్ను దేవుడు ఎన్నుకున్నాడని చెప్తూ ఉన్నాడు. ఇది క్రొత్తగా జన్మించడం.
కనుక క్రొత్తగా జన్మించడం అంటే మనం దేవుని యొక్క హృదయంలో మన హృదయంలో దేవుడు ఉండి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు క్రొత్త ఆలోచనలు వస్తాయని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక దేవుడు చెబుతూ ఉన్నాడు, మరి క్రొత్తగా జన్మించి దేవుడు అన్యాయస్తుడు కాదు, నిన్ను నమ్ముకున్నవాడు నీకు భర్త అయి ఉంటే, భర్త నీ హృదయంలో ఉంటే నువ్వేమి చెప్పినా, ఏమి చేసినా, ఏమి చూసినా అది పరిశుద్ధంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం అని తెలియజేస్తా ఉంది. కనుక దేవుని యొక్క క్రొత్తగా జన్మించమంటే న్యూ డిజైర్, క్రొత్త ఆశలు రావాలి. కొత్తగా జన్మించమంటే క్రొత్త ఆశలు పౌరులకు వచ్చింది. క్రొత్త ఆశలు పౌరు పరిచయం చేస్తూ ఉన్నాడు. సమర స్త్రీ క్రొత్త ఆశలు చేసింది, స్వార్థ చేస్తా ఉంది. కనుక జగ్గేలో క్రొత్త ఆశలు చేసింది, ఏం చేస్తుంది? తన ఇంటంతా రక్షణ పొందేశాడు. కనుక పాత ఏది ఇచ్చేస్తున్నాడు, ఈ పాత డబ్బొద్దు, ఏమొద్దు, అందరూ పొందేశాడు అన్నమాట. కనుక అది మరి న్యూ డిజైర్స్, క్రొత్త ఆశలు. రెండవదిగా న్యూ హ్యాబిట్స్, క్రొత్త అలవాట్లు రావాలి. క్రొత్త అలవాట్లు రావాలి. పౌలు వలె ప్రార్థన చేసే అలవాటు రావాలి. కొత్తగా జన్మించిన వాళ్ళు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు నీవు నేను ఉండాలి. కొత్తగా జన్మించిన వాళ్ళకు నీవు నేను ఏముండాలంటే 43లో కీర్తన 43లో క్రొత్త కీర్తన నా దేవుడు నా నోట ఉంచాలని దావీదుతో చెప్తాడు. దావీదు కూడా ఒకప్పుడు పాపం చేసిన వాడే. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. కీర్తన 43 స్తోత్ర రూపములు క్రొత్త కీర్తనను నా దేవుడు నా నోట ఉంచాను. అవును కదా, క్రొత్త గీతం. కనుక ఎవరో అంగడి మాట దావీదు అంటున్నాడు. 40వ కీర్తన దావీదు అంటున్నాడు క్రొత్త. ఎందుకని? అంతకుముందు ఏముంది? హృదయంలో పాపం ఉంది, మద్యపానం చూసి పాపం చేశాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో 51వ కీర్తన పశ్చాత్తాపం కీర్తనలో కనబడుతుంది, దేవా అని పాపం చేశాడు. అంతమటికే ఆయన హృదయం చేంజ్ అయిపోయింది. చాలా దాంట్లో 51వ కీర్తన అంతా పశ్చాత్తాప కీర్తన ఉన్నది. నీ యొక్క సన్నిధులను త్రోసివే బాగు, నీ యొక్క పరిశుద్ధాత్మ నాలుగు తీసివే బాగు, ఈ సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా చేయి అని దావీదు ప్రార్థన చేశాడు. అయినప్పటికీ పాపం పోలేదు. 119వ కీర్తన 11వ వచనంలో, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే వాక్యాన్ని ఉంచుకున్నాడో పాపానికి దూరం అయిపోయాడు. కనుక దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఉంటే పాపానికి మరి పారిపోతామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. 119 11వ వచనంలో, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉంటాను, నా హృదయంలో ఉంచుకున్నాను, నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపం చేయకుండాలంటే మన హృదయం ఏముండాలి? వాక్యం. ఇదే ప్రయత్నం. కానీ ఇసోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా చేయి అంటే అవదు. కానీ ఏముండాలి? వాక్యం. అందుకని హెబ్రోనులో వాక్యం నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు వాక్యం వాక్యం చాలా మంది వస్తారు. ఎందుకు పద్దాక వాక్యం ఉంటుంది ఇక్కడ, అది చాలా మంది వాక్యం. వాక్యం లేకపోతే మన సంఘస్థులు వాక్యం వాక్యం వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని 119:50 వచనంలో దావీదు అంటాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించేది అని చెప్తూ ఉన్నాడు. నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. బాధల్లో నెమ్మది ఇదేనండి, బాధల్లో నెమ్మది ఇదే. కనుక నూతన సృష్టిగా మారితే నీవు నేను మనందరం నూతన ఆలోచనలు ఉంటాం. ఒకటి ఏమొస్తాయంటే న్యూ డిజైర్స్, కొత్త ఆశలు వస్తాయి. రెండవది న్యూ హ్యాబిట్స్, కొత్త అలవాట్లు వస్తాయి. నీలో నాలో కొత్త అలవాట్లు ఉన్నాయా లేవో ఒకసారి ఆలోచన చేయాలి. కనుక ఒకప్పుడు మరి కొత్త హ్యాబిట్స్లో ఒకప్పుడు సినిమాకి వెళితే ఇప్పుడు ఏం రావాలి అనుకుంటే దేవుని పాటలు రావాలి. ఒకప్పుడు మన నుంచి సినిమా పాటలు వస్తే ఇప్పుడు ఏం పాటలు రావాలి? దేవుని పాటలు రావాలి. ఒకప్పుడు మనం నోటి చెప్పించే మనం ఇప్పుడు ఆశీర్వాద మాటలు రావాలి. ఒకప్పుడు మనం వాడిని వీళ్ళు తిరుగుతున్నాం, ఇప్పుడు మన నోటి జీవం రావాలి, దేవుని మాటలు రావాలి.
ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ మనకు రావాలి. కనుక ఇంకా ఒకప్పుడు మనం ఆదివారం వస్తే అటు ఇటు తిరుగుతాం. చాలా మంది అన్న చుట్టాలు చాలా మంది కింద ఉన్నారు, వాళ్ళు అక్కడే పని చేసుకుంటారు, కానీ ఆదివారం అట్టే చూస్తూ ఉంటారు వ్యవస్థలు. కనుక పైగా కిందే ఉంటారు, ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటారు. అది అక్కడ భక్త కూడా నన్ను చూసి తరివేసుకున్నాడు, ఎక్కడ తరివేసుకున్నాడు. ఎందుకంటే నేను చెప్తాను నాన్న లేకపోతే వేరే వాక్యానికి వెళ్ళండి, వేరే సార్ మీరు ఇస్తే మీ సంఘానికి వెళ్ళండి, ఇంటి మాత్రం కోసామి కోసమే కానీ అన్న భగవాన్ రెడీ అయ్యి చర్చికి పోవాలి. ఇక్కడ పన్నుండే వాళ్ళు చూసుకుంటారు, వేరే వాళ్ళు హిందువులు ఉంటారు, అంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసుకుంటారు. మన మంత్రానికి వెళ్ళాలి. నేను స్నానం చేసి నేను మంత్రానికి వెళ్తే నేను ఎదుగుతా వల్ల ఎక్కడ అక్కడ అయిపోయింది. అక్కడ పోయారు దానికి ఇక్కడ పరిగెడు చూడు. అక్కడ 8 గంటలకు స్టార్ట్, 10 గంటలకు 10:30 అయిపోయింది. ఆయన వెళ్ళిపోయినాడు, కార్లు వెళ్తున్నాడు, ఇంకా అయిపోయిందని ఒక అబ్బాయి చెప్పినాడు. పైనుంచి చూడు బల్ల ఉంటుంది, పరిగెడు. వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ పెట్టారు. సో కనుక వాళ్ళు ఆదివారం మనం సంఘానికి వెళ్ళాలి. ఆదివారం కూడా సంఘం, అక్కడ ఆదివారం సంఘాలు లేదు. కనుక బల్ల ఎక్కడైతే ఉందో వాక్యానుసారమైన బల్ల వాళ్ళ దాంట్లో పాటలు. అక్కడ హైదరాబాద్ ఆయన సతీష్ కుమార్ ఆయన కూడా బల్లలేదు, ఎవరో నెలకి ఒక్కసారి బల్లేస్తాడు. బల్ల అంటే ప్రభుత్వం కలుసుకోవడం. కనుక కలుసుకునే ముందు దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే కొత్తగా హృదయం ఉండాలి, నూతన హృదయం, నూతన పనిలో ఉండాలి అని దేవునికి వాక్యం చెప్తుంది. కనుక అందుకని 1 తిమోతి చెప్తూ ఉన్నాడు 1:7 నిష్ప్రయోజనమైన ముచ్చట్లు పోవాలి. కొత్తగా జన్మించడం అంటే 1 తిమోతి 1:7 నిష్ప్రయోజనమైన ముచ్చట్లు నీలో నుండి పోతేనే నీవు నిజంగా కొత్తగా జన్మించినట్టు. కనుక 1:7 4:7 కూడా కొందరు వీటిని మోసుకొని తొలగిపోయి తాము చెప్పుట వాటినైనా నిత్యమైనట్టు రూఢిగా పలుకువాటినైనా రాయకపోయినను ధర్మశాస్త్రోపదేశం చేసుకున్నాయి ఎందుకు నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు తిరిగి. కానీ 4:7 ఒకటి మాట ముసలం ముచ్చట్లను 1 తిమోతి 4:7 పక్కన చూడండి. అపవిత్రమైన ముసలమ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నావు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో తిమోతి అని తిమోతికి రాస్తాడు. కనుక ముసలం ముచ్చట్లు మన జీవితంలో ఉంటే నువ్వు క్రొత్తగా జన్మించినట్టుగా. కనుక క్రొత్తగా జన్మించడం అంటే పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు ఏమైపోయాడు, హింసిస్తున్నాడు, హానికరుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, అనేకలు హింసిస్తూ ఉన్నాడు, అనేకలు చెరసాల పెడుతున్నాడు, కొరడాలతో కొడుతున్నాడు, ఏడ్చుకుని సమాజ మందిరంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ 11 వచ్చేసరికి ప్రార్థన చేస్తున్నాడు. అది మార్పు, పౌలుగా మారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన ఎందుకు చేస్తాడంటే క్రొత్తగా జన్మించాడు. నీవు జక్కి దగ్గరికి ఎంతయా జక్కయ్య అన్యాయంగా ఎంత వసూలు చేస్తున్నావు, ఇప్పుడు ఏంటి ప్రార్థన చేస్తున్నావు అని అడిగామనుకోండి, ఆయన అంటున్నాడు నేను ప్రభువుని నమ్ముకున్నానయ్యా, నేనే కాదు నా ఇల్లంతా నమ్ముకుందే, నా పిల్లలు నమ్ముకున్నారు, నా కుటుంబం నమ్ముకున్నారు. అందుకని వ్యతిరేకత లేదు నా ఇంట్లో ఉండడానికి వీలేదు, పాపం అనేది నా ఇంట్లో ఉండడానికి వీలేదు, అక్రమం అనేది నా ఇంట్లో ఉండడానికి వీలేదు. ఎందుకంటే నేను కొత్తగా జన్మించాను. సమస్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా సమస్త్రీ నువ్వు అనేక మంది తిరుగుతూ ఉన్నావు, మరి ఏంటి ఇప్పుడంతా మారిపోయావు, ఇంకా ఎంత లిప్స్టిక్ పోయింది, ఆ గోల్డన్ పోయింది, ఆ యొక్క బొట్టు పోయింది, ఆ యొక్క పూలికలు అన్నీ పోయింది అని అడిగావు అనుకోండి, ఆమె ఏమంటుంది తెలుస్తున్నా, ఏమంటది నేను ప్రభు నమ్ముకున్నానే, నిజమైన భర్త నాకు దొరికాడు, నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అని తెలుసుకున్నాను, ఆ భర్తను హృదయంలో పెట్టుకున్నాను, నేను నా హృదయం మారిపోయింది, అందుని బట్టి నేను ఎలాంటి పాపం చేయలేక, నా పిల్లలు చేయరు, నా కుటుంబం చేయరు, నా ఊరంతా చేయరయ్యా, నేను ఊరంతా సాక్ష్యం చెప్పాను. ఎలా సాక్ష్యం చెప్పారంటే నేను ఏమేమి చేశానో అవన్నీ చెప్పిన ప్రభుత్వం చూసానయ్యా, 2 చూపిస్తాను మీకు అని అందరూ తీసుకొస్తే అందరికీ ప్రభు స్వార్థ చెప్పాడు. కనుక నిజమైన ఆరాధన ఏంటో అక్కడ చెప్పాడు, ఆరాధన వర్తమానం. నిజమైన ఆరాధన మీరు తెలియకే ఈ విధంగా మీరు ఉన్నారు, తెలియబడిన
జీవజలం ఇచ్చే ప్రభు నేను ఉన్నాను, అంగీకరించండి అని చెప్పాడు. వాళ్ళ యొక్క హృదయాలన్నీ తెరిచాడు ప్రభు. సమరయ ప్రాంతం అంతా దేవుని నమ్ముకుంది. ఎవరి ద్వారా? ఒక స్త్రీ ద్వారా. ఒక స్త్రీ ద్వారా నమ్ముకుంది. కనుక మరి మార్పు అంటే నమ్ముకున్న వారు ప్రార్థన చేస్తున్నారు, నమ్ముకున్న వారు సహవాసంలో ఉన్నారు, నమ్ముకున్న వారు సంఘంలో ఉన్నారు, నమ్ముకున్న వారు అందులో పరిగెత్తుకుని వాళ్ళ దగ్గర వచ్చారు. నమ్ముకోవడం అంటే ఇది అవును కదా. ఎన్నో సంఘాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఎన్నో సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ మరి ఇక్కడ ఎవరో తెలియదు, అంత దూరం నుంచి మేము వస్తాను వాళ్ళు పెట్టుకోవడానికి. కానీ వీళ్ళందరూ వారు క్రమంలో వారు చేసుకుంటూ పోతున్నారు. కానీ మనము ప్రతి ఆదివారం ఆరాధన వల్ల సపరేట్గా దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకుని వల్ల ఎందుకు తీసుకోవాలి, ఆరాధన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని స్పష్టంగా ప్రతి ఒక్క వాక్యం చెప్పిన తర్వాతనే బలలో పాల్పంచుకోవడానికి ముందుకు పెడతా ఉంటాం. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీవు నేను మనందరం మరి మనం నిజంగా క్రొత్తగా జన్మిస్తే నీవు నేను మన హృదయం క్రొత్తగా మాటలు, క్రొత్త తలంపులు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త యొక్క సంభాషణ మన హృదయంలో ఉంటాయి. కనుక ఒకప్పుడు చూడండి, చివరికి ఒక మాట చదువుకుందాం. కీర్తన 84:10 ఈ విధంగా ఉంది. కీర్తన 84:10 అందరూ తెలుసుకోండి. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుని యొక్క చూడండి. ఆమె దావీదు అంటూ ఉన్నాడు, నీ ఆవరణంలో 84:10 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే 1000 దినముల కంటే ఎవరంటారు ఈ మాట? ఎందుకు అంటున్నాడు? పాపం పోగొట్టుకున్నాడు కదా, క్రీస్తుని కలిగినాడు కనుక ప్రభుని అంగీకరించాడు. పాపం పోగొట్టుకున్న తర్వాత ఆయన ప్రభా నేనైతే ప్రార్థన చేసే టైంలో ఎవరు కనపడతారు, పైకి తిరుగుతున్నావు అప్పుడు, కానీ ఇప్పుడైతే నీవు నాకు దొరికావు, ఇక్కడ హృదయం వాక్యం ఉంది, నీ ఆవరణంలో ఎప్పుడు వెళ్ళాలని ఆశ ఉందా, నీ ఆవరణానికి నీ మందిరంలో ఎప్పుడు ఉండాలి, నీ మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేయాలి, నీ మందిరంలో ఎప్పుడు నేను కనపడాలి అని ప్రతిరోజు నాకు ఆశ పెరిగిపోతా ఉంది. కానీ నీ ఆవరణలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. అది ఎవరు చెప్పారంటే పాపి అయిన దావీదు చెప్తారు. కనుక దేవుడు నమ్ముకున్న తర్వాత, వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న తర్వాత దావీదు చెప్పే మాటలు, నీ ఆవరణంలో శాంతి సమాధానం ఉంటుంది, నీ ఆవరణంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీ ఆవరణంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కనుక ఈ యొక్క వాక్య భాగమైన మనం మరి ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. అందరూ కాదండి, అందరూ కాదు. నీ మాటలు పోలే, తలంపులు పోలే, ఆలోచనలు పోలే, ఉద్దేశాలు పోలే, ఇంకా నువ్వు నూతన సృష్టి ఎలా అవుతావు? నూతన సృష్టి అంటే పౌలు వలె మార్పు కనపడాలి. నూతన సృష్టి అంటే జక్కయ్య లాంటి మార్పు కావాలి. నూతన సృష్టి అంటే సమరయ స్త్రీ లాంటి మార్పు కావాలి. కనుక అలాంటి మార్పు నీలో నాలో ఉన్నప్పుడే మనము అన్నీ నూతనపరచబడతాయి. మన మాటలు నూతనపరచబడతాయి, మన తలంపులు నూతనపరచబడతాయి, మన యొక్క ఉద్దేశాలు నూతనపరచబడతాయి, మన యొక్క నడక నూతనపరచబడతాయి, మన యొక్క సర్వము, మన యొక్క హావభావాలు, అన్ని ఆలోచనలు నూతనపరచబడతాయి. అప్పుడే మనం దేవునికి నిజమైన నూతన సృష్టిగా మారితే సమస్తమును క్రొత్తవిగా అవుతాయి. కనుక ఈ వాక్య భాగమైన మనం బల్లకి సమీపించేటప్పుడు నీవు నేను మనం నేర్చుకోవాల్సింది, క్రొత్తగా జన్మించేవా? క్రొత్తగా జన్మిస్తే నీ మాటలు ఎలా ఉన్నాయి? క్రొత్తగా జన్మిస్తే నీ యొక్క చూపులు ఎలా ఉన్నాయి? క్రొత్తగా జన్మిస్తే నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఎందుకని తలంపులు అన్నాడంటే, నీవు ఎవరినైనా మోహం చూపుతో చూస్తే అక్కడే నీ వ్యభిచారం చేస్తుందని యేసు ప్రభువు ఖండితంగా చెప్పేస్తాడు. కనుక అలాంటి చూపులు నీ హృదయంలో ఉండకూడదు. నువ్వు వ్యభిచారం చేయడం అవసరం లేదు. నీ తలంపులు ఆలోచన చేస్తేనే నువ్వు వ్యభిచారం చేసినట్లు, నువ్వు అంత మోహం చూస్తేనే వ్యభిచారం చేసినట్లని నూతన నిబంధనలో దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ఈ వాక్య భాగమైన మనం క్రొత్తగా జన్మించిన మంచి నడవడి గలవారమై, మంచి ప్రవర్తన గలవారమై, మంచి మాటలు కలిగి దేవునికి మన ఇష్టానుసారంగా జీవించి మనం బలలో పాల్పంచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మనకు సహాయం చేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించను గాక.